గారు ఆ మహానుభావుడు కల్పించిన అదృష్టం మా అందరికీ ఉంది. ఈ దౌర్భాగ్యుడు, ఈ సైకో నా కొడుకు, ఈ ముఖ్యమంత్రి వీడొచ్చిన తర్వాత బీసీలకి ఉన్నటువంటి 34% రిజర్వేషన్ని 24% రిజర్వేషన్ తీశాడు. అంటే 34% నుంచి 24% తగ్గించడం వల్ల సుమారు 16,000 పోస్టులు పోయాయి మన బీసీలకి. 16,000 పోస్టులు. అంత అన్యాయం చేసినటువంటి ఈ సైకోనా కొడుక్కి మన ఓట్లు ఎలా బీసీలు అని చెప్పి ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది అవసరం ఉందని మనం చేస్తాను. ఈవేళ ఇది తప్పు కదండి. ఎంతమందిని చంపారంటే చూశాను నేను. ఈ 4.5 సంవత్సరాల్లో సుమారు 700-800 మంది బీసీలని చంపేశారు. ఎందుకు చంపారండి? జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వం తప్పు చేస్తుందని అడిగినందుకు చంపేశారు బీసీలని. కొన్ని వేల మందిని జైల్లో పెట్టారు. నా మీద 15 కేసులు పెట్టారు. ప్రభాకర్ మీద జైల్లో పెట్టారు కేసులు పెట్టి. ఏం పీకేరా? ఏం పీకో మమ్మల్ని? ఏంటి మాట్లాడకూడదా? నువ్వు తప్పు చేస్తే తప్పు అని చెప్పకూడదా? మేము అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది మాట్లాడే హక్కు. నువ్వేడో చెప్పాలి నాకు. మాట్లాడతావు. నువ్వు తప్పు చేస్తే మాట్లాడవా? ఇసుక దోపిడీ చేసావు, మాట్లాడకూడదా? మట్టి దోపిడీ చేసావు, మాట్లాడకూడదా? కాలువ మీద ఉన్న మట్టి అమ్మేసుకున్నారు, మేము మాట్లాడకూడదా? ప్రజలు ఆస్తులు తెంగావు, మాట్లాడకూడదా? దేవస్థానం భూములు దెబ్బావు, మాట్లాడకూడదా? తిరుపతి దేవస్థానం భూములు దెబ్బుతున్నావు, మాట్లాడకూడదా? విశాఖపట్నంలో భూములు దోచుకోలేదా, మేము మాట్లాడకూడదా? మాట్లాడితే కేసులు పెడతావా? పెట్టుకో. ఏం పీకుతావు? ఇలాంటి పలికిమాలోని భయపడాల్సిన అవసరం మాకు లేదు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాట్లాడే స్వేచ్ఛ మాకుంది. నువ్వు పెద్ద దొంగ నా కొడుకు, నువ్వు మాకు చెప్పడం ఏంటి? సోదరులారా, ప్రెస్ అప్పుడు రాస్తుంటారు నా మీద. అయ్యన్న ఎవరిని మన జగన్మోహన్ రెడ్డి 420 నా కొడుకు అన్నాడని. 420 నా కొడుకే. ఈ అయ్యన్న పాత్ర ఇప్పుడు మాట కాదు. మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయా? తీసి గూగుల్ కొట్టండి. గూగుల్ కొట్టి 420 సీఎం కొట్టండి. ఎవరి పేరు చూడండి. జగన్ గారు పేరు కొట్టండి. కొట్టండి. ఎవరి పేరు వస్తుంది? జగన్ గారి పేరు. జగన్మోహన్ రెడ్డి వస్తుంది చూసుకోండి.